నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గానీ మనకి కాక్రోచ్ జనతా పార్టీ అదే వినిపిస్తూ ఉంది, అదే కనిపిస్తూ ఉంది. ఎక్స్‌లో చూసుకున్నా, ఇన్‌స్టాలో చూసుకున్నా, ఫేస్‌బుక్‌లో చూసుకున్నా ఎక్కడ చూసినా గానీ మనకి ఈ పార్టీ మీమ్సే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈ పార్టీ పేజెసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ పార్టీ పేజ్ క్రియేట్ చేశారు? ఎవరు క్రియేట్ చేశారు? ఎందుకు క్రియేట్ చేశారని ఒకసారి మాట్లాడుకుంటే గనక ముందుగా ఇది అసలు ఎక్కడ మొదలైంది అని అంటే గనక చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఒక సందర్భంలో తను ఒక మాట మాట్లాడడం అయితే జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ జాబ్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ యూత్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జెన్‌జీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏ పని పాట లేదు. ఈళ్ళు ఒక కాక్రోచ్ లాంటి వాళ్ళు, ఒక బొద్దింక లాంటి వాళ్ళు అంటూ ఇలా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అదే విధంగా ఒక యూత్ పర్సన్ దీన్ని చాలా సీరియస్‌గా తీసుకొని ఒక మీమ్ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్స్‌లో ఒక పేజ్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ క్రియేట్ చేసిన తర్వాత ఒక మీమ్ అయితే పెట్టడం జరిగింది. ఏంటి అనంటే ఈ ఈ పేజ్ కేవలం జాబ్‌లెస్ వాళ్ళ కోసం మాత్రమే. ఇందులో ఎవరైతే జాబ్ లేని వాళ్ళున్నారో, ఖాళీగా ఉన్న వాళ్ళున్నారో, ముఖ్యంగా బెడ్ పైన పడుకొని ఎవరైతే ఎక్కువ ఫోన్‌ని స్క్రోల్ చేస్తున్న వాళ్ళున్నారో వారి కోసం మాత్రమే. ఇది కేవలం రాజకీయాల్లో ప్రశ్నించడం కోసం మాత్రమే అని చెప్పేసి తను ఒక మీమ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో, దానికి అతను క్రియేట్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఎన్నో వేల మంది, ఎన్నో లక్షల మంది రెస్పాన్స్ అవ్వడం అయితే జరిగింది. అది కాస్త ఇంకా అలానే ఆ పేజ్ అనేది ఎదుగుతూ ఆ ఫాలోవర్స్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోయింది. దాని ద్వారా కొందరైతే దాన్ని తొలగించడం అయితే జరిగింది. ముఖ్యంగా అది ఏ పార్టీ వాళ్ళో కూడా సోషల్ మీడియాలో అందరికీ తెలిసిందే. సో, ఆ పేజీని కూడా ఎక్స్‌లో తొలగించడం జరిగింది. తొలగించిన కొద్ది క్షణాల్లోనే మళ్ళీ అతను క్రియేట్ చేయడం జరిగింది. క్రియేట్ చేసిన కొద్ది క్షణాల్లోనే కొన్ని వేల మంది ఫాలోవర్స్ అతనికి మళ్ళీ ఫాలోయింగ్ అయితే అవ్వడం జరిగింది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌కెళ్తే గనక ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా మనం చూసుకుంటే గనక బీజేపీకి గానివ్వండి, అదే విధంగా కాంగ్రెస్‌కి గానివ్వండి, ఇతర పార్టీలకు గానివ్వండి, ఏ విధంగా ఫాలోవర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. అయితే నార్మల్‌గా బీజేపీకి 8,000,000 ఫాలోవర్స్ ఉంటే నార్మల్‌గా. సో, కానీ ఇక్కడ మనకి కాక్రోచ్ జనతా పార్టీకి వితిన్ కొద్ది రోజుల్లోనే మనకి అంటే నిన్న చూసుకుంటేనే మనకి ఒక 1 డే, 2 డేస్ బిఫోర్ చూసుకుంటేనే పదిహే ప 15,000,000 ఫాలోవర్స్‌ని సాధించిందనే చెప్పుకోవాలి. అలాంటిది ఇప్పుడు ప్రెజెంట్ నేను ఈ వీడియో చేస్తున్న సమయంలో ఇప్పటికైతే 19,000,000 క్రాస్ చేసుకుందనే చెప్పుకోవాలి కాక్రోచ్ జనతా పార్టీ. సో, ఇక మరి ఈ పార్టీ ఎందుకు క్రియేట్ చేశారు అంటే గనక ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ ఇలాంటి కామెంట్స్ చేశారో అతనికి సీరియస్‌గా తీసుకొని ముఖ్యంగా యూత్‌ని ముఖ్యంగా జెన్‌జీని బేస్ చేసుకొని సో, ఈ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆహ్, అతను సోషల్ మీడియా ద్వారా కొన్ని ప్రశ్నించడం అయితే జరుగుతూ ఉంది. అండ్ జెన్‌జీకి ఏం కావాలి? జెన్‌జీకి ఎలాంటివి కావాలి? వాళ్ళు గూడా ఈ పేజ్‌తోని ప్రశ్నించొచ్చు అని జెప్పేసి దీని ద్వారా అతను క్రియేట్ జేయడం అయితే జరిగింది. సో, ఇది క్రియేట్ జేసింది కూడా ఎవరో కాదు అభిజిత్ దీప్‌కే. సో, అభిజిత్ దీప్‌కే ఈ పేజ్‌ని అయితే క్రియేట్ జేయడం జరిగింది. ఇతను పూణేలో జర్నలిజం అయితే కంప్లీట్ జేశారు. జర్నలిజం కంప్లీట్ జేసిన తర్వాత ఇప్పుడు అమెరికాలో మాస్టర్స్ అయితే కంప్లీట్ జేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఇక ఇతనొచ్చేసి మనకి 2023లో కేజ్రీవాల్ పార్టీలో పని చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. కానీ అక్కడ అతనికి నచ్చలేక, అతనికి సాటిస్ఫాక్షన్ లేక ఇంకా అతను అమెరికా వెళ్ళిపోయి, ఇంకా అతను కూడా ఏదో ఒకటి సాధించాలి. ముఖ్యంగా యూత్ కోసం ఏదైనా సాధించాలి. అండ్ ముఖ్యంగా అతను ఒక రాజకీయ పరంగా ఏదైనా ప్రశ్నించాలి. నిర్భయంగా ప్రశ్నించాలి. ఏ భయం లేకుండా ప్రశ్నించాలి అని చెప్పేసి అతను గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. అండ్ అతని వీడియోస్ చూసినా గానీ అతనికి ఏమి కావాలి? అండ్ సొసైటీకి ఏం కావాలి? ముఖ్యంగా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్‌కి ఏం కావాలి? అని చెప్పేసి కూడా వీటి గురించే ఎక్కువ ఫోకస్ చేసి అండ్ రాజకీయ పరంగా రాజకీయ వ్యక్తులు ఏ విధంగా ఉండాలి? అండ్ అసెంబ్లీలో ఏ విధంగా ఉండాలి? అని చెప్పేసి కూడా మనకి ప్రతి ఒక్కటి అతను సోషల్ మీడియా ద్వారా తెలపడం జరుగుతుంది. ట్విట్టర్‌లో ట్వీట్ చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా అతను మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇతర ఛానల్‌లకు కూడా అతనికి అసలు ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి కూడా అతను చెప్పడం కూడా జరుగుతుంది. దీనికి యూత్ కూడా ఎంతో సపోర్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈవెన్ మనం కూడా ఒక్కసారి కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఇన్‌స్టాలో చూస్తే గనక మనకు తెలిసిన వాళ్ళే, మన చుట్టుపక్కల వాళ్ళే ఎంతమంది ఫాలో అవుతున్నారో మనకు చూస్తూనే ఉన్నాము. అలాంటిది ఇప్పుడు ఒకేసారి అంటే మనకి ఈ రోజుల్లో రాజకీయంగా ఎదగాలన్నా
గానీ, ఒక పార్టీ పెట్టాలన్నా గానీ, పార్టీ పరంగా మనం గెలవాలన్నా గానీ, పార్టీ పరంగా ఒక పర్సన్ గెలవాలన్నా గానీ, ఇప్పుడు ఈవెన్ ఒక బీజేపీ ఏదైనా పార్టీ తీసుకున్నా గానీ మనకి ఎంత ప్రచారాలు చేయాలంటే, ఒక్కసారి ఎలక్షన్స్‌కి ముందు ఎంత ప్రచారాలు చేయాలి, ఊరూరా ఎంత తిరగాలి, ఇంటింట ఎంత తిరగాలి అని జెప్పేసి గూడా మనమైతే చూస్తూనే ఉన్నాం. అండ్ మేనిఫెస్టోలో గూడా ఏ విధంగా ఉంటుందనేది గూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ గూడా ఒక మేనిఫెస్టో గూడా అంటే అసలు రాజకీయాల్లోకి రాదు అని అనుకున్నప్పటికీ గూడా ఒక మేనిఫెస్టో గూడా వదలడం అయితే జరిగింది. అది గూడా ప్రజల్లో ప్రజల పట్ల కాకుండా అది రాజకీయ వ్యక్తులకి సంబంధించిన విధంగా సో ఈ మీమ్ పేజ్ అయితే వదలడం అయితే జరిగింది మేనిఫెస్టో. మరి ఇంతకీ ఏమని చేశారు అంటే ముఖ్యంగా పార్లమెంట్‌లో 50% రిజర్వేషన్ అనేది ఆడవాళ్ళకి ఉండాలి. మహిళలకి 50% రిజర్వేషన్ అనేది ఉండాలి పార్లమెంట్‌లో అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం అయితే జరిగింది. అంటే వీళ్ళు ఒక 5 పాయింట్లు అయితే పెట్టడం జరిగింది. అదే విధంగా ఎవరైతే రిటైర్స్ ఉంటారో వాళ్ళు చీఫ్ జస్టిస్ వాళ్ళకి అసలు రాజ్యసభ అనేది ఇవ్వొద్దు అని చెప్పేసి కూడా ఈ మేనిఫెస్టోలో ఉండడం అయితే జరిగింది. అదే విధంగా ఆహ్, ఇది ఏవైతే కొన్ని సపోర్టివ్‌గా అంటే ఏవైతే పార్టీలకి కొన్ని సపోర్టివ్‌గా మీడియాస్ ఉన్నాయో, ఆ మీడియా మీద గట్టిగా ఫోకస్ చేయాలి. చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పేసి ఈ మేనిఫెస్టోలో ఉండడం అయితే జరిగింది. అదే విధంగా ఎమ్మెల్యేలు. సో ఎప్పుడైతే ఒక ఎమ్మెల్యేని మనము చాలా నమ్మి, ఆ పార్టీని నమ్మి ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తామో, గెలిపించిన కొద్ది రోజుల్లోనే ఈ ఎమ్మెల్యే అనేది ఇంకో పార్టీలో జంప్ అవుతూ ఉన్నారు. సో అలా జంప్ కావద్దు. జంప్ అయితే మాత్రం అతన్ని పార్టీ నుంచి ఇక తొలగించాలి అని చెప్పేసి కూడా మేనిఫెస్టోలో సో ముఖ్యంగా పెట్టడం అయితే జరిగింది. ఇంకా అభిజిత్ దీప్కే గురించి మాట్లాడుకుంటే గనక ఈ అభిజిత్ దీప్కే అనే వ్యక్తి అయితే ఓన్లీ కేవలం యూత్‌ని బేస్ చేసుకొని మాత్రమే అంటే ఇప్పుడు ఏదైతే రీసెంట్‌గా మనం నీట్ ఎగ్జామ్ చూసామో అదే విధంగా ఇప్పుడు కొన్ని మనకి గ్రూప్ ఎగ్జామ్స్ కూడా పెడతామన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పెట్టడం లేదు. ఈవెన్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా గానీ చాలా మంది ఇదే ఫేస్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా మంది నిరుద్యోగులు అలానే ఉన్నారు. అంటే ఇంకా గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతూ, ఇంకా నీట్‌కి ప్రిపేర్ అవుతూ ఇలానే చాలా మంది ఇంకా నిరుద్యోగుల్లాగా అలానే ఉన్నారు. సో వీళ్ళని బేస్ చేసుకొనే అన్నాడు అని చెప్పేసి కూడా చీఫ్ జస్టిస్ మీద చాలా మంది యూత్ ఇంకా మండిపడుతున్నారని చెప్పుకోవాలి. సో ముఖ్యంగా ఇక చాలా మంది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా యూత్ కానివ్వండి, జెన్‌జీ వాళ్ళు కానివ్వండి, జెన్‌జీ వారు కానివ్వండి, ముఖ్యంగా ఈ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళైతే వీళ్ళే అని చెప్పుకోవాలి. వీళ్ళతో పాటు సో ఇంకా నెక్స్ట్ మన ముందటి జనరేషన్ కూడా ఈ పార్టీని చాలా అభిమానిస్తుంది, ఆదరిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకనంటే అతన్ని అడిగే ప్రశ్నలు ఆ విధంగా ఉన్నాయి. కనెక్ట్ అయిపోతూ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఉచితంగా అని చెప్పేసి ఉచితంగా బస్సులు గానివ్వండి, ఉచిత కరెంటు గానివ్వండి ఇలాంటివి కాదు మనకు కావాల్సింది. మెయిన్ యూత్‌కి కావాల్సింది ఏంటో ఇతని మేనిఫెస్టోలో స్పష్టంగా ఉంది. అండ్ అదే విధంగా ఇతను మాట్లాడే మాటల్లో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది. అని ఇతను పెట్టే మీమ్స్‌లో కూడా ఇతను ట్వీట్ చేసే ఆ ట్వీట్‌లో కూడా ఏ విధంగా మనకు కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయో అందుకే ప్రతి ఒక్కరు వితిన్ షార్ట్ టైమ్‌లో అంటే మనకి ఇప్పుడు చూసుకుంటే 19 మిలియన్స్ ఉంది. రేపు చూసుకుంటే వితిన్ షార్ట్ టైమ్ మనకు 25 మిలియన్స్ కూడా దాటిపోయే ఛాన్సెస్‌గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మన దేశవ్యాప్తంగా మన భారతదేశం ప్రజలే కాదు ఇతన్ని ఫాలో అయ్యేవారు ముఖ్యంగా వేరే దేశం నుంచి కూడా ఫాలో అవుతున్నట్లయితే తెలుస్తూ ఉంది. అండ్ అమెరికా నుంచి కూడా ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది.